ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. ఇది ఒకప్పటి మాట. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగడం ప్రాణాలతో చెలగాటం, అంటే చనిపోతారని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచేశారు. ఒకప్పుడు కిరాయి రౌడీలు ఉండేవాళ్ళు. ఎవరినైనా మర్డర్ చేయాలంటే కిరాయి తీసుకొచ్చి మర్డర్లు చేయించేవాళ్ళు. ఆ సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదంతో అణిచివేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా 2019లో ఒక కొత్త స్కామ్ని తెరలేపారు. ఏంటయ్యా అదంటే, మద్యం ద్వారా కొన్ని వేల కుటుంబాలను చంపేయచ్చు. అయితే ఆ చంపడంలో మనకి ఆదాయం ఉంటుంది అని పెద్దిరెడ్డి కుటుంబానికి చెందినటువంటి డిస్టిలరీలని ప్రభుత్వానికి అందజేసి దాని ద్వారా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ ఓటాలు పంచుకునేవాళ్ళు. ఇవాళ లిక్కర్ స్కాము బయటకు వచ్చి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిన్న ముందస్తు బెయిల్కి పిటిషన్ వేశాడు. ఇది కరెక్టా అని మిథున్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఆఖరికి చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా మీ గురించి రాయడానికి పేజీలు మిగలక పుస్తకం నిండిపోయిందంట. మన కళ్ళకు వచ్చి చిత్రగుప్తుడు చెప్పాడు నాకు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు అన్ని పాపాలు, అన్ని అరాచకాలు చేశారు. మీరు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులు, ఏదైతే మద్యం ద్వారా దోచుకున్న డబ్బులు ఒక మైనింగ్ వ్యవస్థలు పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మినిస్టర్ మీకు ఇవ్వడం అనేది కూడా చాలా దారుణం. మీరు ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో పదవి చేయకూడదని ఒక డేటా ఉంది. దానికి కూడా అతిక్రమించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మైనింగ్ మంత్రి ఇచ్చాడు. ఈ డబ్బు మదంతో ప్రజల ప్రాణాలు పోయి వీళ్ళు దోచుకున్న డబ్బుతో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గెలవనని అక్కడ డబ్బు మదంతో వెళ్ళి 2 సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విర్రవీగాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత విర్రవీగినా కుప్పం ప్రజల డబ్బులకు లొంగక, నీ పాపిష్టి సొమ్ము మాకు అక్కర్లేదు, మాకు చంద్రబాబు నాయుడు గారే కావాలి అని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. 2 సంవత్సరాలు పెట్టి పాగా వేసాడు అక్కడ. చంద్రబాబు నాయుడు గారిని గెలవను, చంద్రబాబు నాయుడిని గెలవనని. ఆఖరి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు పర్యటనకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర చెప్పాను నీకు. చిత్రగుప్తుడి పేజీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన అరాచకాలు, పాపాలు చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా నిండిపోయి ఇంకో పుస్తకం తెప్పించుకునే పనిలో ఉన్నాడు చిత్రగుప్తుడు. అన్ని పాపాలు చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గతకాలం ప్రకారం 2018తో పోల్చుకుంటే 2019-24 మద్యానికి బానిసే చనిపోయిన వారి సంఖ్య 100% పెరిగింది. ఇది మేము చెప్పే లెక్కలు కావు. నేషనల్ క్రైమ్ రికార్డు అంటే భారతదేశం సంబంధించినటువంటి క్రైము, ఏ విధంగా ఎంతమంది చనిపోయారు, హత్యలు ఎంతమంది గావించారు, రోడ్డు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, మద్యం తాగి ఎంతమంది చనిపోయారు అనే ఒక లెక్కలు ఉంటాయి. ఆ నేషనల్ క్రైమ్ దాంట్లో 100% మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చనిపోయారు అన్నారు. అంటే ఈ పాపానికి బాధ్యులు ఎవరు? పెద్దిరెడ్డి కుటుంబం కాదా అని అడుగుతున్నాం. మీరు ఇంతమందిని పట్టణ పెట్టుకొని మీరు డబ్బు కోసం ఇంతమంది ప్రాణాలు తీసి ఇవాళ మీరు మధ్యంతర బెయిల్ కోసం
కోర్టును ఆశ్రయించడం అంటే ఇంతకన్నా తప్పు మరొకటి లేదు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజాసేవ చేయడానికి, కానీ అడ్డదారులు తొక్కి వ్యాపారాలు చేసి ప్రజల ప్రాణాలు తీసే వ్యాపారం మళ్ళీ అది. ఏదో ఆర్థికంగా నష్టం చేకూర్చడం కూడా కాదు, ప్రజల ప్రాణాలు తీసే పని పెట్టుకొని మీరు ఇవాళ మధ్యంతర బెయిల్కి వెళ్ళారు. మిథున్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు. వీళ్ళ చెయ్యని స్కామ్ లేదు, వీళ్ళు చెయ్యని కబ్జా లేదు. మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ల విషయంలో బయటపడి కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుంటామని వేస్తున్నాడు. కానీ కోర్టు కూడా ప్రభుత్వ లాయర్లు ఉంటారు, వాళ్ళు అడ్డుపడతారు. ఇవాళ చంద్రబాబు గారి మీద నెపం చేస్తున్నాడు. ఏమని? చంద్రబాబు గారు నా మీద టార్గెట్ చేశారు అని. చంద్రబాబు నాయుడు గారు నిన్ను కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మీరు ఈ స్థితిలో ఉండేవాళ్ళా? అలాగే చంద్రబాబు నాయుడు గారు మీలాగా అక్రమార్జన సంపాదించడం వచ్చినా లేదా అక్రమార్జుల్ని ప్రోత్సహించినా మీరు పొంగనూరులో గెలిచేవాళ్ళా? రాజంపేటలో నువ్వు 3 సార్లు ఎంపీ అయ్యేవాడువా? చంద్రబాబు నాయుడు గారు దానికి వ్యతిరేకం. మీరు చేసే పనులకి ఫుల్ ఆపోజిట్. ఇవాళ అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపేశారు, మీ ప్రధాన అనుచరుడు. మీకు తెలియకుండా జరిగిందా అది? ఒకరు గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులు ఏదో చంద్రబాబు నాయుడు గారు మంచోడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా మన జోలికి రాడు అనుకుంటున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు, కానీ తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు వీళ్ళు ఏడాది మద్యం అమ్మకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 23,800 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లభించింది కేవలం 6,000 కోట్లే. అయితే ఛత్తీస్గఢ్లో 3 ఏళ్ళలో 2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగింది. అంటే అక్కడ 6,000 కోట్ల రూపాయలు అమ్మితే 2,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. అంటే ఇక్కడ 23,800 కోట్ల రూపాయలు మద్యం అమ్మకం జరిగితే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ కుంభకోణం జరిగిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. ప్రభుత్వం ఈ స్కామ్ మీద బయటికి తీయడానికి అన్ని ఆధారాలతో ముందుకు వస్తున్నారు, కానీ ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని గెలిపించుకొని ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా కుప్పంలో ఓడిస్తానని ప్రగల్భాలు ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు చెప్పయ్యా, సమాధానం చెప్పు. నువ్వు కుప్పంలో విరజల్లుదామన్న డబ్బు ఎవరిది? ఎన్ని ప్రాణాలు తీసింది ఆ డబ్బు? ఆ కుప్పం ప్రజల్ని మీద ప్రభావితం చేద్దామనుకున్నాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు ఎలా పలికావు? ఇవాళ ఈ మద్యం స్కామ్ మీద నువ్వు నీ కొడుకు ఏ సమాధానం చెప్తారు? చెప్పండి. మీరు ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి మీరు ప్రజానాయకుడిని ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతారా? తెలుగుదేశం కార్యకర్తలను చంపుతారా? తెలుగుదేశం కార్యకర్తలను చంపి మళ్ళీ ఫేక్ వీడియోలు వీళ్ళే పెడుతున్నారు, చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదని. ఇవాళ వైసీపీ ప్రభుత్వం పోయాక దాదాపు 1,000 మందితో సోషల్ మీడియా టీంను ఒకటి తయారు చేసి వీళ్ళే చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళ కొంతమంది వేరే వాళ్ళతో, తెలుగుదేశం పార్టీలో ఎవరికో ఒకరికో ఇద్దరికో ఏదన్నా బాధ కలిగితే కలగచ్చు, కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. చూసారుగా ఈ మద్యంలో ఎంత దోచుకున్నారో. అలాగే మైనింగ్, ఈ రాష్ట్రంలో ఎవరు మైనింగ్ చేశారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉన్నా లాక్కున్నాడు.
మొత్తం మధ్య మైనింగ్ అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవన్నీ చేసి ఆ డబ్బుతో అతను వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ముగ్గురు గెలిచి ఇవాళ మాట్లాడితే ప్రగల్భాలు ఏమైంది? నీ ప్రగల్భాలు ప్రభుత్వం పోగానే ఏమైంది? సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మాల వేస్తావు కదా, నువ్వు అయ్యప్ప సాక్షిగా నువ్వు నీ కుమారుడు అయ్యప్ప విగ్రహం పెట్టుకొని మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదు, మద్యంలో మేమేం అక్రమంగా సంపాదించలేదు, అలా సంపాదిస్తే అయ్యప్ప మా కుటుంబాన్ని అందం చేస్తాడని ప్రమాణం చేయగలరా మీరు? సంవత్సరం మాలేయడం కాదు. అయ్యప్ప అని చెప్పాడా అలాగా? మద్యం నాసిరక మద్యం పోసి ప్రజల ప్రాణాలు తీయమని? లేదు, తీయలేదని నువ్వు ప్రమాణం చేయగలవా? నీ కుమారుడు ప్రమాణం చేయగలరా? మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి నుంచొని అయ్యప్ప దగ్గర ప్రమాణం చేయగలరా? చెప్పండి. నేను ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళదేం లేదని చెప్తా. కాబట్టి ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఉంది. ప్రజలకు కూడా తెలియాలి దీని మీద ఇది. ఎందుకంటే రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే అయ్యో పాపం వీళ్ళని అరెస్ట్ చేశారే అని సోషల్ మీడియాలో కూడా పెడుతుంటారు, అది ప్రజలు పెట్టినట్టు. అందుకే ప్రజలకి ముందే ఈ వివరాలన్నీ తెలియాలి. ప్రజలకి ఈ వివరాలన్నీ తెలియాలంటే మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచాలి. తెలియజేస్తూ ఏదైతే మద్యం కుంభకోణంలో వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వంలో ఎప్పుడూ అన్యాయం జరగల. మీరు ఎవరిని వేసినా సరే అక్రమంగా వేశారు, అక్రమ కేసుల్లో అరెస్ట్ చేశారు. మేము అరెస్ట్ చేసేది అక్రమంగా 2019 2024 వరకు దోచుకున్న ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తుల గురించే మేము చేస్తున్నాం తప్ప ఎవరిని మేము వ్యక్తిగతంగా వాళ్ళ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. కాబట్టి ఇవాళ నేను చెప్పిన ఛాలెంజ్కి పెద్దిరెడ్డి కుటుంబం వస్తే మీరు సంవత్సరం అయ్యప్ప మాల వేస్తారు. కాబట్టి అయ్యప్ప స్వామి విగ్రహం పెట్టుకొని మీ కుటుంబ సభ్యులందరూ ఈ మద్యం వ్యాపారంతో మాకేం సంబంధం లేదు, ఈ మద్యంలో మేము రూపాయి కూడా తినలేదు అక్రమంగా అని మీరు ప్రమాణం చేస్తే ప్రజలు నమ్ముతారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు మా మీద కక్ష కట్టాడు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఊరికే జైల్లో వేస్తున్నాడంటే మీ కాకమ్మ కబుర్లు ఎవరో నమ్మరని తెలియజేస్తున్నాం.